అలాగే వాటర్ స్పోర్ట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీచ్ గేమ్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్కు చాలా ఆదరణ ఉంది కాబట్టి దానిలో భాగంగానే విశాఖపట్నంలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీని కూడా ఏర్పాటు చేసేదానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి అలాగే పట్టణ స్థాయి వరకు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో అది ముఖ్యంగా పేద క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించే విషయంలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచే విషయంలో గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ అలాగే ఐటీ మినిస్టర్ గారైన లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎందుకంటే ఆయన హెచ్ఆర్డిగా మినిస్టర్గా రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ఒకటే ఉద్దేశం మాకు చెప్పడం జరిగింది, గ్రామీణ స్థాయిలో కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క చదువుతో పాటు క్యారికులంలో స్పోర్ట్స్ను కూడా ఒక కాంపోనెంట్గా చేయమని చెప్పారు. దానిలో భాగంగా రేపు 3 సంవత్సరాల్లో కూడా ఆ విధమైన ప్రణాళికాబద్ధంగా క్రీడలను వారికి సమకూర్చి ఇంకా నైపుణ్యంతో కూడిన క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.